నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ కార్యక్రమంలో అసలు నోటి క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి అనేది అసలు ఎన్ని రకాలు ఉంటుందనేది మనందరికీ కొంత అవేర్నెస్ ద్వారా తెలిసిందే. అది ఇవాళ పర్టికులర్గా నోటి క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, అంటే ఏంటి అనే విషయంపైన మనం మాట్లాడదాము. దీనికి సంబంధించి ఎవరికన్నా ఏదైనా సందేహాలు ఉంటే దాని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొవ్వూరు భాస్కర్ రెడ్డి, MBBS, టాటా మెమోరియల్ హాస్పిటల్స్, ముంబై, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. హలో డాక్టర్, నమస్తే, వెల్కమ్ టు షో. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే ఏంటి అనే దాని మీద ఒక 10 years నుంచి కొంత అవేర్నెస్ వల్ల అందరికీ తెలుస్తుంది. అది ఎన్ని రకాలో కూడా తెలుస్తూ ఉంటుంది. బట్ అయినా కూడా చాలామంది ఏంటంటే ఆ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. 2nd, 3rd, 4th స్టేజ్కి వచ్చే వరకు కూడా చాలామందికి తెలియట్లేదు. అందులో ముఖ్యంగా మనం ఇవాళ నోటి క్యాన్సర్ గురించి, ఓరల్ వాటి గురించి మాట్లాడుతున్నాం. అసలు ఏంటి నోటి క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దీంట్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి? యూజువల్గా మనకు పైన పెదవుల నుంచి లోపల ఓరల్ క్యావిటీ అంటే మనకు కంటికి కనపడే భాగాలన్నింటినీ కూడా ఓరల్ క్యావిటీ అంటాం. సబ్ సైట్స్ చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ 8 sites ఉంటాయి, 8 sites ఉంటాయి. దాన్ని అన్ని కలిపి మనం ఓరల్ క్యావిటీ అంటాం. ముఖ్యంగా మనకు ఓరల్ క్యావిటీ గురించి ఎందుకు తెలుసుకోవాలి మిగతా వాటికన్నా ఎక్కువ అంటే, మోస్ట్ ఆఫ్ దట్ క్యాన్సర్స్ ఇండియాలో వచ్చేటివి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఎస్పెషలీ ఇన్ ద లోయర్ సోషో ఎకనామిక్ గ్రూప్స్. మన ప్రపంచంలో ఉన్న ప్రతి 3 కేసుల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో ఒక కేసు అన్నది ఇండియాలో మాత్రమే వస్తుంది. అంత ఎక్కువ వ్యాప్తి చెందింది ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. సో నోటి క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. కొంతమంది ఆల్కహాల్ అడిక్ట్ అయినప్పుడు, లేకపోతే సిగరెట్ స్మోక్ వల్లనో చాలామందికి వస్తూ ఉంటాయి అంటారు కదా. అంటే ఈ 2-3 రకాల్లో చూసుకుంటే ఎక్కువగా ఈ మౌత్ క్యాన్సర్ అనేది వేటి వల్ల బాధపడుతూ ఉంటారు? మ్యాక్సిమం వచ్చేటివన్నీ కూడా టొబాకో చూవింగ్ వల్ల వస్తాయండి. బేసిక్గా ఇండియాలో మోర్ దెన్ 70% కారణం ఏంటి అంటే పొగాకు. అట్లా కాకుండా సౌత్ ఇండియాకి వచ్చినట్లయితే ఒక్క పొడి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది. ఒక్క పొడి ఇక్కడ ఎక్కువ సౌత్ ఇండియాలో. అంటే గుట్కా అవి కూడా తింటుంటారు. గుట్కా కూడా వస్తుంది. ఎస్, వీటికి ఏంటి అంటే టొబాకో, దాంతోపాటు కొంచెం లైమ్ అంటాం. లైమ్ అంటే సున్నం కలపడం. దాంతోపాటు కాకుండా వీళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం, లేకుంటే పూర్ ఓరల్ హైజీన్, నోటిని శుభ్రంగా పెట్టకపోవడం, కొన్ని ఇన్ఫెక్షన్, HPV వైరస్ అనే ఇన్ఫెక్షన్స్ కానీ, లేదు అంటే కొన్నిసార్లు పళ్ళు రాకిడి వల్ల, దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ నోటి క్యాన్సర్, ఆహార నాళ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ ఇవన్నీ ఒకటేనా? ఈ మూడింటి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 3 డిఫరెంట్ క్యాన్సర్స్ అండి. ఓకే. దానికి సంబంధించిన క్యాన్సర్ అవయవాలు ఒకటే కాదు, దానికి కారణాలు కూడా డిఫరెంట్. అఫ్ కోర్స్ చాలా మటుకు వీటికి కామన్ కారణాలు ఉన్నాయి. టొబాకో కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. బట్ అదర్ దాన్ దిస్ వాటికి వచ్చే లక్షణాలు కానీ, వాటి వల్ల ఏర్పడే ప్రాబ్లమ్స్ కానీ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. అండ్ మాకు మెడికల్ టర్మినాలజీలో రకాలు తీసుకున్నా కూడా ఓరల్ క్యాన్సర్స్లో స్క్వామస్ కార్సినోమాస్ అన్నవి మోస్ట్ కామన్. అదే కానీ ఒకవేళ మనము కడుపు క్యాన్సర్స్ గురించి చూసుకున్నట్టయితే దాంట్లో అడినో కార్సినోమా అనే క్యాన్సర్స్ ఉంటాయి. ఇవి 2 ప్రధానంగా 2 డిఫరెంట్ టైప్. వీటి రెండింటిని జత చేసే ఒక అన్నవాహిని అంటాం, ఈసోఫాగస్ క్యాన్సర్స్ అంటాం. ఈసోఫాగస్ క్యాన్సర్స్ వచ్చేటప్పటికి 2 రకాలుగా ఉండొచ్చు, స్క్వామస్ ఉండొచ్చు, అడినోస్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ మనకు ఒకవేళ వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చినట్టుగా లక్షణాలు అనేది ఎలా తెలుస్తాయి? ఇప్పుడు పర్టికులర్గా ఓరల్ మ్యాలిగ్నెన్సీస్కి వచ్చాము అంటే, ఇప్పుడు ఈసోఫాగస్ అండ్ స్టమక్ క్యాన్సర్స్తో పోలిస్తే ఓరల్ క్యావిటీ అనేది మనము కంటితో చూడగలం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్పినట్లు వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ముందే తెలుస్తుంది. టొబాకో చూవింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, వీటన్నిటి ఉన్న పేషెంట్స్కి మనం ముందుగానే బేరీజ్ వేసుకొని వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్లను అవగాహన, వాళ్ళకి రాకముందే వీళ్ళకి అవగాహన ఇచ్చి పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇగ్నోర్ చేయకండి. వీటిని ఏమైనా లక్షణాలు వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళే ఎగ్జామినేషన్ చేసుకోవడం. నెలకు ఒక్కసారి అద్దంలో చూసుకొని ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల అర్లీ స్టేజెస్లో మనం గుర్తించగలం.
అంటే ఇది నోటి క్యాన్సర్ లక్షణాలు నోటి చెప్తున్నారు. క్యాన్సర్. ఓకే. సో ఈ లక్షణాలు ఒకవేళ వాళ్ళకు గుర్తిస్తే కనుక అంటే ఇప్పుడున్న అవేర్నెస్ వల్ల కొంతవరకు బెటర్ అవుతుంది, చాలామంది ఆ డయాగ్నోస్ చేసుకుంటున్నారు. ఓకే, డయాగ్నోస్ చేసిన వెంటనే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఇంకోటి, ఆ డయాగ్నోస్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటుందా, సెకండ్ స్టేజ్లో ఉంటుందా? మనం ఎంత అర్లీగా డయాగ్నోస్ చేస్తే దాన్ని బట్టి స్టేజ్ మారుతుంది. సో బేసిక్గా ఏంటి అంటే వీటికి అన్నిటికీ పర్టికులర్గా సపరేట్ క్యాన్సర్కి లక్షణాలు అంటూ ఏముండవు. ఇప్పుడు నోటి క్యాన్సర్లోనే అల్సర్స్ అంటాం, ఎప్పుడైనా పుండ్లు పడ్డం. మనకు మామూలుగా ఏంటి అంటే ఆఫ్టర్స్ అల్సర్స్ అని వస్తూ ఉంటాయి. ప్రతి జనాభాలో 30% పీపుల్కి నార్మల్గానే వస్తుంటాయి, స్ట్రెస్ వల్ల కానీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ వీటన్నిటిని. బట్ ఏంటి అంటే అవి వాటంతట అవే ఒక 10 డేస్కో 2 వీక్స్కో తగ్గిపోతూ ఉంటాయి. ఒక 2 వీక్స్ తర్వాత కూడా పుండ్లు అన్నది మానుకోకుంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి వాటిని పరీక్షించుకుంటే మంచిది. ఓకే, అంటే వెళ్ళిన తర్వాత ఏంటి హిస్టరీ ఎలా తీసుకుంటారు? దాదాపు ఒక టొబాకో 20 ఇయర్స్ నుంచి తీసుకున్న వాళ్ళు, 10 ఇయర్స్ నుంచి తీసుకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు? బేసిక్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది హిస్టరీ అండి. అంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎటువంటి ఆహార అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో టొబాకో కానీ సిగరెట్ కానీ ఇవన్నీ ఫస్ట్ అడిగి తెలుసుకుంటాం. దాని తర్వాత మనకు పైకి కనపడే లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు హాస్పిటల్కి. యూజువల్గా ఏంటి అంటే ఏదో ఒక ఇబ్బంది అయితే తప్పిస్తే వాళ్ళు రారనమాట. ఇప్పుడు మనం పుండ్లు అని చెప్పుకుంటున్నాం కదా, మ్యాక్సిమం ఏంటి అంటే అపోహ, ఓరల్ క్యాన్సర్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. నాకేం పెయిన్ లేదు కానీ అల్సర్ ఉంది, కానీ పెయిన్లెస్ అల్సర్ కదా ఇది క్యాన్సర్ కాదు అన్న అపోహలో చాలా మంది ఎర్లీ స్టేజ్లో రారు. బట్ అది డిఫరెంట్ అనమాట. ఆఫ్టర్స్ అల్సర్స్కి యూజువల్గా పెయిన్తో స్టార్ట్ అయ్యి తర్వాత తగ్గిపోతూ వస్తుంది. బట్ ఓరల్ క్యాన్సర్స్ అన్నది అర్లీ స్టేజెస్లో అసలు ఏమాత్రం పెయిన్ ఉండదు. రైట్, గుర్తించాలి ఫస్ట్ గుర్తించాలి. కాలేజ్ చూద్దాం. సిద్ధానందం అనంతపూర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో సిద్ధానందం గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నోటిపూత ఎక్కువ పూస్తాను సార్. అంటే మీకు నోటిపూత అంటే అల్సర్స్ వచ్చి మానిపోతున్నాయా అండి? వచ్చి మానిపోతున్నాయి సార్. ఓకే, వచ్చి రావడంతోనే అది నొప్పి ఎక్కువ ఉంటుందా మీకు? 4-5 రోజులు ఏం తినే కదా సార్. ఓకే అండి. మీకు ఇంతకుముందు ఎప్పుడైనా పొగాకు కానీ వక్క కానీ అట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయండి? అట్లా ఏం అలవాట్లేదు సార్. ఎప్పుడన్నా ఒక్క గేసం సార్ అంతే సార్. ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదండి. మోస్ట్లీ ఇట్లా స్టార్టింగ్ స్టేజ్లో ఇందాక మనం మాట్లాడుతున్నట్లు స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్ ఉండి మాటిమాటికి వచ్చిపోతున్నాయి అంటే మోస్ట్లీ క్యాన్సర్ అయి ఉండకపోవచ్చు. బట్ ఒకటే అల్సర్ చాలా రోజుల నుంచి అంటే 2 వారాలకు మించి మానలేదు అంటే మీరు వెంటనే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు ఒకసారి పరీక్షింపజేసి దాని తర్వాత మనము క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తించవచ్చండి. రైట్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించుకొని డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యను నివృత్తి చేసుకోండి. డాక్టర్ గారు, మీరు హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ తీసుకున్న తర్వాత ఓకే ఫస్టా సెకండా ఏ స్టేజో గుర్తించిన తర్వాత ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ విధానం అది ఉంటుందా? డెఫినెట్గా అండి. ఓరల్ మ్యాలిగ్నెన్సీస్కి వచ్చేటప్పటికి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జరీ అండి. యూజువల్గా క్యాన్సర్స్లో వివిధ రకాల మందులు మెడిసిన్స్ వాడచ్చు, లేదంటే రేడియేషన్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే సర్జరీ చేయొచ్చు. బట్ ఓరల్ మ్యాలిగ్నెన్సీస్కి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జరీ. కొన్ని మ్యాలిగ్నెన్సీస్కి కీమోకి లొంగుతాయి, కొన్ని సర్జరీ చేయడం వల్లనే తొలగించవచ్చు, కొన్ని రేడియేషన్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఓరల్ మ్యాలిగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ముక్క పరీక్ష అంటే బయాప్సీ అనేది ఒకటి తీయాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకు ఎటువంటి క్యాన్సర్, అందులో లక్షణాలు ఇంకా అది ఎంత అగ్రెసివ్గా ఉంది అంటే ఎంత ఫాస్ట్గా పెరుగుతుందనేది మనము బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. దాని ప్రకారం మనము మ్యాలిగ్నెన్సీ ప్రూవ్ అయిన తర్వాత అది అక్కడ మాత్రమే ఉందా, మిగతా చోట్ల ఎక్కడైనా పాకిందా అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేయాల్సి వస్తుంది. ఆ స్టేజింగ్ అంతా అయిన తర్వాత మనం సర్జరీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సర్జరీకి ముందు కూడా పేషెంట్కి చాలా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సర్జరీ అయిన తర్వాత కూడా డాక్టర్ ఫాలోఅప్లో ఎన్ని రోజులు ఉండాలి? మంచి క్వశ్చన్ అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత నాకు క్యాన్సర్ ఇంకా అయిపోయింది, ఇంకా రాదు, నాకు జీవితంలో ఇంకా రాదు అని చెప్పేసి డాక్టర్ ఎందుకో మనల్ని 3 నెలలకు ఒకసారి పిలుస్తున్నారు అని చెప్పేసి
చాలామంది ఫాలోఅప్కి రారు. బేసిక్గా ఏంటి అంటే ఈ క్యాన్సర్ అన్నది మనకు ఒక ప్రాంతంలో వచ్చింది, ఓరల్ క్యావిటీ అన్న సబ్సైట్స్. కానీ మనం తినే పొగాకు కానీ ఇవన్నీ కూడా మిగతా సైట్స్కి కూడా కామన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఏంటి అంటే వీటికి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాం. సో ఒక్కసారి క్యాన్సర్ వచ్చినప్పుడు వేరే చోట కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో సెకండ్ ప్రైమరీ అంటాం, దాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. సెకండ్, మనం క్యాన్సర్ ఎంత తీసినా కూడా అది మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదం అన్నది ఉంటుంది. స్టేజ్ పెరిగే కొద్దీ తిరిగి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. యూజువల్గా మనం ఏం చేస్తామంటే 100కి 70 నుంచి 80% మంది రికరెన్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఫస్ట్ 2 ఇయర్స్లో వస్తుంటాయి. సో ఫస్ట్ 2 ఇయర్స్ కొంచెం అగ్రెసివ్ ఫాలోఅప్లో పెడతాం. దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి పిలుస్తూ ఉంటాము, ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాము. ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి క్రాస్ సెక్షనల్ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ అడుగుతూ ఉంటాం. 2 ఏళ్ల తర్వాత కూడా రాకోకుంటే వచ్చే ప్రమాదం అన్నది సబ్స్టాన్షియల్గా తగ్గిపోతుంది. సో అప్పుడు మనం 3 నెలల నుంచి పెంచుకొని 6 నెలలకు పెంచుకుంటాం. సో 2 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాల వరకు 6 నెలలకు ఒకసారి పిలుస్తూ ఉంటాం, ఒక 5 చెక్ చేసుకోవడానికి ఫాలోఅప్లో. ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా మనము ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఛాన్స్ అప్పుడు 6 నెలలకు కూడా కాదు, సంవత్సరానికి ఒకసారి పిలుస్తూ ఉంటాం ఫాలోఅప్కి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హేమలత మచిలీపట్నం నుంచి లైన్లో ఉన్నారు. హలో హేమలత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి హేమలత గారు, మీరు చెప్పండి. అండి, నాకు నోట్లో అది పళ్ళ కింద చిగురికి ఒక 5-6 నెలల నుంచి చిన్న పొక్కు వచ్చిందండి. ఓకే అండి, లేదు ఏమి లేదు, అలాగే ఉంది. ఓకే, పళ్ళు ఏమైనా వదులవుతున్నాయండి? అండి పళ్ళు ఏమైనా లూజ్ అవుతున్నాయా? చెక్కలేదండి, ఏం లేదు. ఓకే, 5 నెలల నుంచి అంటున్నారు కదా, తగ్గడం లేదండి 5 నెలల నుంచి? తగ్గట్లేదండి, అలాగే ఉంది, నొప్పి లేదు ఏమి లేదు. ఓకే అండి, ఒకటి మీరు ఏంటంటే 5 నెలల నుంచి అది పుండు తగ్గడం లేదు కాబట్టి మీరు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదండి. ఏదైనా సరే 2 వారాలకు మించి పుండు ఏదైతే తగ్గడం లేదో మీరు ఒకసారి డాక్టర్ గారిసే పరీక్షించుకోవడం చాలా మంచిది. ఓకే, అయితే ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హేమలత విషయంలోనే అలాంటి అల్సర్స్ కనుక నోట్లో ఒక 4-5 వచ్చాయి అని అంటే అవి సాధారణ అల్సర్స్ కానీ మనం వదిలేయొచ్చా, లేదు అది వారాల తరబడి అలా ఉంటే కనుక దాన్ని క్యాన్సర్గా పరిగణించవచ్చా? చాలామందికి డౌట్ ఉంటుంది, అల్సర్ వచ్చింది అసలు తగ్గట్లేదు, భయం వేస్తుంది అని అనుకుంటుంటారు. బీ కాంప్లెక్స్ సంథింగ్ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు కదా, మరి ఎలా దాన్ని నిర్ధారించాలి? యూజువల్గా ఆఫ్టర్ అల్సర్స్ 2 వీక్స్లో తగ్గిపోతుంటాయి. బట్ ఒకేసారి 4-5 రావడం అన్నది యూజువల్గా ఆఫ్టర్ అల్సర్స్ లక్షణాలు. ఆఫ్టర్ అల్సర్స్ అంటే నాన్ మ్యాలిగ్నెంట్ అల్సర్స్. ఓకే, బట్ ఒక్క చోట మాత్రమే వచ్చి లేకోకుంటే 2 చోట్ల వచ్చి మనం చాలాసార్లు గమనించాం. ఆఫ్టర్ అల్సర్స్ని గమనిస్తాం ఎందుకంటే అది నొప్పి కలిగిస్తుంది స్టార్టింగ్ నుంచి. కానీ మ్యాలిగ్నెన్సీకి సంబంధించిన అల్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి నొప్పి కలిగించవు. సో అర్లీ స్టేజెస్లో మ్యాక్సిమం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అది 1గా స్టార్ట్ అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అది తిరిగి పెద్దగా అయ్యి అది ఇబ్బంది కలిగించే వరకు మనం డాక్టర్ గారిని సంప్రదించాం. చాలా మటుకు అర్లీ స్టేజెస్లో గుర్తించినా కూడా దానివల్ల ఏమి ఇబ్బంది లేదు అన్న ఒక అపోహతో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా అర్లీ స్టేజెస్లోనే ఒక 2 వారాలకు మించి ఏవైనా పుండు కానీ, ఒక తెల్లటి కానీ ఎర్రటి పూత కానీ, లేదు అంటే మాట తీరులో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది, లేదు అనుకుంటే కొన్నిసార్లు మనకు నోటిలో ఏం కనపడవు కానీ మెడలో గడ్డల్లాగా ఏర్పడతాయి, అది నోట్స్లోకి స్ప్రెడ్ అయినాయని అర్థం. అట్లా ఉన్నా లేకోకుంటే కారణం లేకోకుండా పళ్ళు లూజ్ అవుతుండే మనం వెంటనే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించడం చాలా ఉత్తమం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. బళ్ళారి నుంచి మస్తాన్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో మస్తాన్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మేము బళ్ళారి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇది మా అమ్మగారికి డాక్టర్ దగ్గర చూపించాను సార్. బ్రెస్ట్ లో ఒక చిన్న కణితిలాగా గడ్డలాగా అనిపిస్తుంది సార్. ఎక్కడ అండి కణితి ఎక్కడుంది? రైట్ సైడ్ బ్రెస్ట్ రైట్ సైడ్ చెస్ట్ దగ్గర. చెస్ట్ దగ్గర. చెస్ట్ దగ్గర సార్, చెస్ట్ దగ్గర. ఓకే, మీకేనండి ఇబ్బంది? మదర్ మా అమ్మకు సార్. మదర్కి. ఓకే, ఎన్ని నెలల నుంచి ఉందండి చెస్ట్లో ఇబ్బంది, బ్రెస్ట్లో?
ఇప్పుడు ఒక 3 months అంత సార్, చిన్నగా ఉండిందండి సార్, ఇప్పుడు చెప్పలేదు సార్. 25 years ఉంటాయి సార్. ఓకే. మీ మదర్ వయసు తెలుసుకోవచ్చా అండి? 75 years సార్. 65, 75. 75. ఓకే అండి. యూజువల్గా ఏంటి అంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి బ్రెస్ట్లో ఏదైతే లంప్ ఉందో అది కూడా మీరు పెరుగుతుంది అంటున్నారు కాబట్టి అది ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకటి మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ చేయించాలి, ఒకటి డాక్టర్ గారు వచ్చే క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించాలి, అవసరమైతే దాని నుంచి బయాప్సీ ఒకటి కూడా తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది క్యాన్సర్ అవునా కాదా అని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 75 years ఓల్డ్లో పెరుగుతున్న గడ్డని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి. అంటే 75 కదా, చాలా మంది లైట్ తీసుకుంటుంటారు కదా, ఇంకెందుకులే ఆ ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను చేసుకొని ఏం చేస్తాను అని అనుకుంటూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు బ్రెస్ట్ అన్నది ఆల్మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అండి. అండ్ ఇఫ్ ఇట్ నాట్ ప్రివెంటబుల్, ఒకవేళ బ్రెస్ట్లో క్యాన్సర్స్ అన్నది వచ్చినా కూడా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి మనకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్, వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అంటే ఒక చెస్ట్ ఛాతీకి సంబంధించిన ఎక్స్రే, వాటి ద్వారా వెరీ ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవచ్చు. ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 95 to 98% క్యూర్ రేట్స్ ఉంటాయి. క్యూర్ రేట్స్ అంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ నుంచి మనం విముక్తి కాగలమని. సో ప్రాణాంతకం అయ్యే స్టేజ్లో నుంచి ఎర్లీ స్టేజ్లోకి ఎందుకు ఇంపార్టెంట్ కనుక్కోవడము అంటే, మనం ఎర్లీ స్టేజెస్లో కనుక్కుంటే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అండ్ ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మ్యూటిలేటింగ్ సర్జరీస్ కానీ, తర్వాత మనకు కావాల్సిన రేడియేషన్, కీమోథెరపీస్ కానీ ఇవన్నీ తగ్గించుకోవచ్చు, డౌన్ స్టేజ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు టొబాకో అండ్ స్మోక్ ఇదంతా తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అంటే ఓకే, అదొక రీజన్ ఉంది. బట్ ఇవాళ రేపు ఏ అలవాట్లు లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఎస్పెషల్లీ యూత్ ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండట్లేదు, కేర్లెస్గా ఉంటున్నారు కాబట్టి వస్తుందని అంటున్నారు. మరి ఎందుకు తీసుకొని వాళ్ళకు కూడా ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మంచి క్వశ్చన్ అండి. 80% మందికి ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి. మనకు తెలియని ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే HPV వైరస్. ఈ వైరస్ అన్నది కొన్ని రకాల క్యాన్సర్స్కి కారకాలు అవుతుంది. యూజువల్గా యంగ్ పేషెంట్స్ మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి, వితౌట్ ఎనీ స్మోకింగ్, వితౌట్ ఎనీ ఆల్కహాల్, లేదు డెంచర్స్ ఇట్లాంటివి ఏం లేకున్నా కూడా వస్తున్నాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు రూల్ అవుట్ HPV వైరస్. HPV వైరస్ డిఎన్ఏని కనుక్కోవడం ద్వారా దీనికి వల్ల ఏమన్నా క్యాన్సర్ కారణం ఉందా అని తెలుసుకోవడానికి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే HPV వైరస్కి మిగతా క్యాన్సర్స్కి బయాలజికల్గా డిఫరెంట్ ఉంటుంది. మనకు రిస్క్ ఫ్యాక్టర్స్తో ఏదైతే మనం చెప్తున్నామో దాంతో పోలిస్తే HPV వైరస్ వచ్చే క్యాన్సర్స్ కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది, చాలా అగ్రెసివ్గా పెరిగే ఛాన్స్ తక్కువ. సో మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అగ్రెసివ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ కూడా తగ్గించుకోవచ్చు మనం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యనారాయణ గౌరవరం నుంచి. హలో సత్యనారాయణ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి మీది. అదే కొంచెం లైట్ గా మింగుతుంటే పట్టేసినట్టు ఉంటది అంతే. దాన్ని బట్టి చూపించుకుంటే 5 నెలల బట్టి చూపించుకొని వచ్చా. మొన్న 3 వారాల తర్వాత రమ్మన్నారు, అంతా చెక్ చేసి బాగానే ఉంది. ఓకే అండి. లైట్ గా పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు టీవీ కాడ కూర్చుంటే చూస్తున్నారు, చెప్తున్నారు కదా ఎట్టుంటది అనేది. అది సో మీరు ఏమన్నా తింటున్నప్పుడు ఇబ్బంది ఉందా అండి మింగడం? ఏమండి, ఘన పదార్థాలు కానీ మింగడం ఏమన్నా ఇబ్బంది ఉందా? గొంతులో ఏమన్నా అడ్డుపడుతున్నట్టు? నొప్పులు గిప్పులు ఏజీ లేవండి. ఒక్క మింగుడు పడేటప్పుడే లైట్ గా పట్టేస్తుంది అంతే, ఏం ఉండదు. అంతా బాగానే ఉంది. అరుగుదల తింటాం అంతా బాగానే ఉంది. ఓకే అండి. అరికాళ్ళు తిమ్మిర్లు ఎక్కినట్టు ఉంటాయి కొద్దిగా అంతే. ఓకే అండి. మీకు గొంతులో ఇబ్బంది ఉంది మింగడానికి అంటే మీకు ఇంతకుముందు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, మీరు సిగరెట్ కానీ చుట్ట కానీ ఇట్లాంటివి తాగడం ఇట్లాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయండి మీకు? అప్పుడు బీడీలు తాగేవాళ్ళు. ఓకే అండి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఆల్రెడీ మింగడం ఇబ్బంది ఉంది కాబట్టి ఒకసారి డాక్టర్తో చూయించుకోండి. ఇవి ఏంటంటే ఓరల్ క్యావిటీ కన్నా ఎక్కువగా ఓరోఫారింజియల్ లేకపోతే అప్పర్ ఈసోఫాజియల్ క్యాన్సర్స్ ఉండొచ్చు.
సో అలాంటప్పుడు కొంచెం ఎర్లీగానే మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఏంటంటే ఇవన్నీ లోపల ఉంటాయి కాబట్టి కంటికి కనపడవండి. సో ఇవి మింగడం అంటే మొత్తం గొంతు భాగంలో చూడాలి. సో ఎండోస్కోపీ ద్వారా దీన్ని మనము పరీక్షించి ఒకవేళ ఇది కంటికి కనపడుకోకుండా స్పెషల్ లైట్స్ ఉంటాయి అన్నమాట, నారో బ్యాండ్ ఇమేజింగ్ అంటాం. ఒకవేళ అర్లీ స్టేజెస్లో ఏమైనా గ్రోత్ లేకోకుండా అర్లీ స్టేజెస్లో రేపొద్దున ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా మనము ఎన్బిఐ ద్వారా కనిపెట్టచ్చు. సో అర్లీ స్టేజెస్లో కనిపెడితే ఏంటి అంటే మనం మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వద్దాము. ట్రీట్మెంట్ అనగానే చాలామంది భయపడుతుంటారు. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా చూస్తే కొత్త ఎక్విప్మెంట్ వచ్చాయి, చాలా ఈజీగానే అయిపోతుంది. బట్ రేడియోథెరపీ కానీ కీమోథెరపీస్ కానీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడికి వచ్చేసరికి పేషెంట్ చాలా భయపడుతూ ఉంటారు. సో ఆ విషయంలో ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు పేషెంట్కి? ఫస్ట్ పేషెంట్లు భయపడేది రేడియేషన్ థెరపీ గురించే అండి. అండ్ కీమోథెరపీలో ఏంటి అంటే బేసిక్గా ఒక మిత్ ఉంది, ప్రతి కీమోథెరపీలో కూడా జుట్టు ఊడిపోతుంది, లేదు అనుకుంటే చాలా వీక్ అయిపోతాము. ప్రతి కీమోథెరపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పేషెంట్కి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అవసరం పడుతుందని చెప్పడానికి వీల్లేదు. ఓన్లీ అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే మనకు సర్జరీ ద్వారానే మొత్తం క్యూర్ చేయొచ్చు. ఒకవేళ 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్లో వచ్చాము అంటే మనం సర్జరీ చేసిన తర్వాత కూడా తిరిగి వచ్చే ఛాన్స్ని తక్కువ చేయడానికి ఆల్రెడీ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసాం కాబట్టి సర్జరీ చేసిన తర్వాత కూడా తిరిగి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. వాటిని తగ్గించడానికి రేడియేషన్ థెరపీ కానీ, లేదు అంటే కొన్ని స్టేజెస్లో కొన్ని రకాల క్యాన్సర్స్కి లేకుంటే స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్కి మాత్రమే కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, ఈ హెడ్ నెక్ క్యాన్సర్స్ వరకు. ఓకే. సో ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ద్వారా బాగా అయిపోయి మళ్ళీ సాధారణ మనుషులుగా ఎప్పుడు మారుతారు? అంటే మినిమం ఒక 1 year అలా తీసుకుంటారు, ఎందుకంటే ఆ వ్యాధి తీవ్రతను బట్టి కూడా థెరపీస్ ఇంత అని ఉంటాయి కదా, 10-12 అట్లా. సో యూజువల్గా మనకు సర్జరీ అన్నది డిపెండ్స్ అండి. మనం ఇందాక చెప్పినట్లు స్టేజ్ అర్లీ స్టేజెస్లో సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్లో రీకన్స్ట్రక్షన్ అన్నది మేజర్ పార్ట్ అండి. మనం క్యాన్సర్ తీసేసాము, బట్ దాని నుంచి కోల్పోయే ఫంక్షన్ని మళ్ళీ తిరిగి రిస్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ రీస్టోరేషన్ అన్నది టిష్యూ లాస్ని ఎలా భర్తీ చేయగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. సో వాటిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కానీ, లేకోకుంటే క్యాన్సర్ సర్జరీ మిగతా చోట్ల నుంచి చర్మం కంఠరం భాగం తీసుకొని వచ్చి లోపల ఓరల్ క్యావిటీలో ఎక్కడైతే మనం క్యాన్సర్ పార్ట్ తీసేసామో వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటి అన్నిటికీ హీలింగ్కి దాదాపు 2 వారాల నుంచి 4 వారాలు పడుతుంది సర్జరీ తర్వాత. హాస్పిటల్లో దాదాపు 3 నుంచి 7 రోజులు ఉండాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ రీకన్స్ట్రక్షన్ టైప్ సర్జరీ అన్నీ కూడా. అన్నీ బాగా ఉండి 1 month తర్వాత మనకు రిపోర్ట్ రావడానికి, మనం తీసిన తర్వాత పెథాలజీ రిపోర్ట్ అని పంపిస్తామండి. ఆ రిపోర్ట్ రావడానికి దాదాపుగా 5 నుంచి 10 రోజులు టైం పడుతుంది. ఆ రిపోర్ట్లో మనకు స్పష్టత వస్తుంది, అక్కడే క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో ఉందా లేదంటే కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో ఉందా అనేది. దాని తర్వాత మనము మల్టీ డిసిప్లినరీ టీమ్ అని ఉంటుంది. సో క్యాన్సర్ అన్నది ఎప్పుడు ఒక్క డాక్టర్ చేసే పని కాదు, ఇక్కడ మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్ అది. సో రేడియేషన్ థెరపీ డాక్టర్, కీమోథెరపీ డాక్టర్, సర్జరీ డాక్టర్, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి నెక్స్ట్ అడ్వాన్స్గా ఇంకా అడ్జువెంట్ థెరపీ అంటాం. రేడియేషన్ అవసరమా, అవసరమైతే ఎంత ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి. యూజువల్గా మనకు 5 నుంచి 6 వారాలు రేడియేషన్ థెరపీ ఉంటుంది స్టార్ట్ అయిన తర్వాత. 6 వారాల తర్వాత మనం యూజువల్గా రేడియేషన్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. సర్జరీ నుంచి 6 వారాలు అన్నీ హీల్ అయిపోయాయి, ఇంకా ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు మాత్రమే రేడియేషన్ థెరపీ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ కాల్ చూద్దాం. జగిత్యాల నుంచి రాజయ్య లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం. నమస్తే అండి రాజయ్య గారు, మాట్లాడండి. డాక్టర్ గారికి నమస్కారాలు. నమస్కారం అండి. అయితే ఈ అప్పుడప్పుడు ఈ నోట్లో పుండ్లు తరిగి అవుతున్నాయి నాలుకకు, మరి అంటే మళ్ళీ మగ్గుతున్నాయి, మళ్ళీ అవుతున్నాయి. మరి తమరి ద్వారా ప్రార్థిస్తూ మరి అదేంటిదో దానికి నివారణ చర్యలు ఏంటో తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీకు ఏమన్నా అలవాట్లు ఉన్నాయండి? నాకు ఏం అలవాట్లు లేవండి. ఓకే అండి. ఇవి వచ్చినప్పుడు నొప్పి ఉంటుందా మీకు? నొప్పి ఏమి ఉండదు, జస్ట్ అట్లా నాలుక మీద పెదవులకు అక్కడక్కడ అయి మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు పోతుంటది, ఇది అవుతుంటది, మళ్ళీ అవుతుంటది. మరి ఏందో తమరి ద్వారా ప్రార్థిస్తే అడుగుతున్నాను. ఓకే అండి, అర్థమైంది.
యూజువల్గా మీకు మానిపోతున్నాయి అంటున్నారు కాబట్టి చాలా తక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఇవి క్యాన్సర్ అయి ఉండే ఛాన్సెస్. సో మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లేవు, వచ్చిన పుండ్లు మానిపోతున్నాయి కాబట్టి క్యాన్సర్ అయ్యే లక్షణం కొంచెం తక్కువ కనపడుతుంది. సో కానీ మీకు ఏదైనా అల్సర్ కానీ ఏదైనా కానీ అట్లే ఉండి 2 వారాల కన్నా ఎక్కువ మానుకోకుండా ఉంది, లేకుంటే అది పెరుగుతూ ఉంది అంటే ఒకసారి డాక్టర్ గారిచే పరీక్షించుకోండి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్తాం. రైట్ డాక్టర్ గారు, ఇవాళ ప్రత్యేకించి ఓరల్ క్యావిటీ క్యాన్సర్ గురించి చాలా చక్కగా వివరించారు అండ్ కాలర్స్కి కూడా చాలా చక్కటి సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఇది వాళ్ళ హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.